శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖాదీ ఉత్పత్తిలో మహిళలదే ప్రధాన పాత్ర. తమ కురులను సవరించుకున్నంత సున్నితంగా వారు పత్తికాయల్లోని ఒక్కో పోగును బయటకు తీస్తారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. నిజానికి పొందూరు ఖాదీ నేయడం అంటే ఆషామాషి కాదు. దానికి అత్యంత క్లిష్టమైన తర్ఫీదు అవసరం. ఏరటం, నిడవటం, ఏకటం, పొల్లు తీయటం, మెత్తబరచటం, ఏకు చుట్టటం, వడకటం, చిలక చుట్టటం, ఇలా 8 దశలు దాటితే తప్ప పత్తి శుద్ధి కాదు. ఈ క్రమంలోనే చెక్కు చెదరని ఖద్దర్ ఖ్యాతిపై ప్రత్యేక కథనం. కా అంటే తిండి, ది అంటే ఇచ్చేది, ఖాదీ అంటే తిండిని పెట్టేది అని హిందీ భాష చెబుతున్న అర్థం. తెలుగునాట పొందూరు ఖాదీతో దశాబ్దాలుగా ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు యావత్ దేశమంతా గర్వించే విధంగా ఖద్దరు వస్త్రాన్ని అందిస్తోంది మన పొందూరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా 3 పొందూరు ఖాదీ నేతన్నలను ఢిల్లీకి పిలిపించి మరీ విశిష్ట సత్కారం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సాటి తెలుగువారుగా మనకు ఇది గర్వకారణమే. దీన్ని బట్టి ఆధునిక శకంలో కూడా పొందూరు ఖద్దరు కాలర్ ఎగరేస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు చుట్టుకుంటే సోయగం, కట్టుకుంటే సౌందర్యం, చేత పట్టుకుంటే చేజారిపోయే సుగుణం. మొత్తంగా పొందూరు ఖద్దరు వస్త్రం అంటే అత్యంత విశిష్టమైనదని చెప్పొచ్చు. నాటి గాంధీ నుంచి నేటి గల్లీ లీడర్ దాకా పొందూరు ఖద్దర్ను ధరించి దర్పం ప్రదర్శించిన వాళ్లే. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ పొందూరు ఖాదీనే అపురూప బహుమతిగా అందుకున్నారు. ఖాదీ స్వదేశీ ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో ఆంధ్ర ప్రాంతంలో వాడుకలో ఉన్న సన్ననూలు వస్త్రం గాంధీజీ దృష్టికి వచ్చింది. దీంతో పొందూరు ఖాదీ కళా వైభవాన్ని ప్రశంసిస్తూ ఆయన యంగ్ ఇండియా పత్రికలో వ్యాసం కూడా రాశారు. ఎంతో చరిత్ర కలిగిన పొందూరు ఖాదీ స్వతంత్రం సిద్ధించిన తరువాత కూడా తన ఉనికిని చాటుకుంటూనే వస్తుంది. దేశంలో 2000కు పైగా సర్టిఫైడ్ ఖాదీ సంస్థలున్న పొందూరు ఖాదీయే ఎందుకంత స్పెషల్? మిగతా ఖాదీలకు మించి పొందూరు ఖాదీకి ఏం ప్రత్యేకతలున్నాయి? గార్మెంట్ ఇండస్ట్రీలో ఇన్నేసి రెవల్యూషన్లు వచ్చినా మోడర్న్ యుగంలో కూడా ఏ విధంగా సత్తా చాటుతుందో ఈ ప్రశ్నలన్నిటికీ పొందూరు నేత కార్మిక శ్రమైక జీవనమే సమాధానం. చేతితో వడికిన నూలుతో చే మగ్గం మీద నేసిన వస్త్రాన్ని ఖద్దర్ అంటారు. దేశంలో అన్ని ఖద్దరు వస్త్రాల్లోకి అత్యున్నత ప్రమాణాలు గల సన్నటి ఖద్దరు శ్రీకాకుళం జిల్లా పొందూరులో మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఈ సన్న ఖాదీనే నూర్ కౌంట్ అని కూడా పిలుస్తారు. దీనికోసం వాడే పత్తి కూడా ప్రత్యేకమే. ఇక్కడ పండే కొండపత్తితో మాత్రమే నూలు వడుకుతారు. పొందూరు ఖాదీ ఉత్పత్తిలో స్త్రీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. అంతేకాదు ఈ ప్రాంతంలోని కుటుంబాలు అన్నీ దీన్నే వృత్తిగా చేసుకొని రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అందుకనే ఈ ఖాదీ అంతా అపురూపమైనది. పొందూరు ఖద్దరికి ఆ మెరుపంతా ఒక్క చేప ద్వారా వస్తుందనేది నమ్మలేని నిజం. వాలుగు చేప దవడలను 4 భాగాలుగా కోసి పెన్సిల్ సైజ్ కర్రలకి గట్టిగా కట్టి వాటి సాయంతో ముడిపత్తిని శుభ్రం చేస్తారు. ఖాదీ తయారులో వాడే కొండపత్తికి కొత్త దగదగలు దక్కేది కూడా ఈ చేప వలనే. పొందూరు ఖాదీలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే తయారీలో ఎటువంటి రసాయనాల్ని ఉపయోగించరు. అందుకే ఖాదీని ధరిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఒక్కసారి పొందూరు ఖాదీ వాడడం మొదలు పెడితే మరో ఖాదీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ముఖ్యంగా వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండడం పొందూరు ఖాదీకి ఉండే మరో సహజ గుణం. ఎన్నో క్వాలిటీలున్న పొందూరు ఖాదీకి నకిలీలు పుట్టుకొచ్చి అడ్డదారి సంపాదన మొదలైంది. ఈ నేపథ్యంలో పొందూరు ఖాదీ ప్రతిష్ట మసకబారే ప్రమాదం కూడా ఏర్పడుతుందని ఖాదీ తయారు చేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇష్టపడలేదండి మొత్తం. ఏంటంటే రోజుకి రూపాయి అంటే 150 కూడా రాదండి నాకు. ఇప్పుడు మీరు అంటే 80 అకౌంట్ అంటే 80 అంటే 68 వస్తుంది అనుకుంటుంది. జమదాన్ని వేస్తున్నాను నేను. ఆ గిట్టుబాటు లేదండి ఎక్కువ. ఆ తర్వాత మనకి నెలకి కనీసం లేదంటే 2500 వస్తుంది చేతికి.
మరి ఎక్కడ మరి ఎంత వస్తుంది మనకు తెలియదు అది ఇక్కడ పద్ధతి. అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు చీర నేస్తే ఎంత వస్తుంది? నెలకు ఇప్పుడు నీకు చీర నేస్తే నెల కొత్త చీర వస్తుంది 2500 600 వస్తుంది చీరకి. నెల అంతా కష్టపడతాయి. నెల అంతా కష్టపడుతుంది. ఇలా నెలకి నేస్తారు ఒకటే రెండు? నెలకు ఒకటండి. ఖాదీ అంటే కేవలం వస్త్రం కాదు, నిజాయితీకి సూచికి సంకేతం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆధునిక వస్త్ర పోకడలతో పోరాడి గెలుస్తూనే ఉంది పొందూరు ఖాదీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే దిగువచ్చి పొందూరు ఖాదీకి కిరీటం పెట్టిందంటే ఈ ఖద్దరు వజ్రంతో సమానమని, ఎప్పటికీ నిలిచే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదంతా బాగున్నప్పటికీ పొందూరులో ఖద్దరు తయారు చేసే చేనేత కార్మికులు క్రమక్రమంగా తగ్గిపోతున్నారు. ప్రస్తుతం సుమారు 70 మందికి పైగా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళకి గిట్టుబాటు ధర లేకపోవడంతో వివిధ మార్గాలు ఎంచుకొని అందులో స్థిరపడుతున్నారు. వయోవృద్ధులు తప్ప యువత ఈ పని చేసేందుకు మొగ్గు చూపెట్టడం లేదని స్థానిక చేనేత కార్మికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికులు కనుమరుగు కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ న్యూస్. నేను మీ వెంకటరమణ. ఈరోజు మీకు చూపించబోయేది పొందూరు ఖద్దర్. ఈ ఖద్దర్ దేశవ్యాప్తంగా పొందూరు ఖద్దర్ కంటే పేరు ప్రఖ్యాతులు ఎంతో ఉన్నాయి. దశాబ్దాల కాలం దాటినప్పుడు కూడా దీని ప్రత్యేకత కూడా ఎక్కడికి చెరగని ముద్ర అయితే వేసుకుందని చెప్పొచ్చు. అయితే మనం ప్రస్తుతానికి పొందూరు ఖద్దర్ తయారు ఏ విధంగా చేస్తారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. పొందూరు ఖద్దరి ఉత్పత్తిలో ప్రధాన పాత్ర మహిళలదే. ఎందుకంటే మహిళలు కురులు ఎంత సుతిమెత్తగా తమ కురుల్ని నున్ను రూపంగా దిద్దుకుంటారో, అదేవిధంగా పత్తి నుండి విత్తనాల నుంచి పత్తి వేరు చేసి చాలా సుతిమెత్తగా ఇక్కడ మనం చూడవచ్చు దారపు పోగులు తయారు చేస్తుంటారు. ఇది ఈ యొక్క దాదాపుగా ఈ యొక్క ప్రధాన పాత్ర మహిళలదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో పొందూరు ఖాదీకి అయితే ఉత్పత్తి చాలా ఎక్కువగా ఈ యొక్క పొందూరులోనే తయారు చేస్తుంటారని చెప్పొచ్చు. అయితే ప్రధాన ప్రక్రియ ఏంటంటే దీనికి సంబంధించి అత్యంత క్లిష్టమైన పరిస్థితులు అయితే ఉంటాయి. ఎందుకంటే ఏకటం, విరవడం, పొలు తీయడం, తర్వాత మెత్తగా ఉన్న చుట్టడం, తర్వాత వడకట్టడం, చిలక చుట్టడం, ఇలా 8 దశలు అయితే ఉంటాయి. ఈ 8 దశల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న స్పష్టంగా ఈ విజువల్స్ చూస్తున్న ఈ యొక్క దారపు పోగు తయారవుతుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో కష్టంగా ఈ యొక్క నులుపోగు, చాలా లేతైన నులుపోగుగా ఇక్కడ తయారవుతుంది. మనం స్పష్టంగా విజువల్ చూడవచ్చు. ఈ యొక్క మహిళలు తన యొక్క చేతి వాటంతో తయారు చేస్తున్న నూలు పోగులు అయితే మనం చూసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎలా తయారవుతుంది ఏంటి ఇది? ఎన్నాళ్ళ నుంచే 30 సంవత్సరాలు దిగుబడి అంతా మరి అలాగే వచ్చిన పెట్టి చేసిన పెట్టి. ఖద్దర్ తయారీల భాగంలో చిలక చుట్టడం అనేది ప్రధాన పాత్ర. అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఈ యొక్క కార్మికురాలు ఈ చిలక చుట్టడం ఏ విధంగా చేస్తుందో మనం స్పష్టంగా విజువల్ లోపల చూడొచ్చు. ఎంతో కష్టంగా అది ఒక పత్తి నుంచి దూదిని మొత్తం ఏరు చేసి దారపు ఊసలు తీసేందుకైతే వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. చేసిన భాగంలోనూ ఈ చిలక చుట్టడం అనేది ప్రధాన భాగం. ఎందుకంటే ఈ యొక్క నూనె పోగు నుంచి తీసిన నూనె పోగు అంతా కూడా ఇలా చిలక చుట్టి వీళ్ళ యొక్క పైకి పంపించి ఈ యొక్క దారపోగులను అయితే తయారు చేస్తుంటారు. అమ్మ, ఇది ఎలా చేస్తున్నారు ఏంటి? మాకు ఏకిస్తుంటారండి వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఏకిస్తారు. ఆ ఏకు మేము దారం చేస్తాం. దారం చేస్తే రోజుకి 10 గంటలు అప్పుడు వస్తుంటాం. 10-10:30కి వస్తాం. 1 గంట వరకు చేస్తాం. 1 గంట వరకు చేసి మళ్ళీ 2:30-3కి వచ్చి మళ్ళీ 6 వరకు చేస్తాం. మాకు పని కూలి మాత్రం సరంగా నిండర కూలి లేదు. అది మాకు నిండర ఒక 100-150 కెట్టడం చాలా కష్టం అవుతుంది. అది సరే. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? నేను 35 సంవత్సరాలు చేస్తాను. 35 సంవత్సరాలు చేస్తాను. అంటే మీకు ఈ యొక్క గిట్టుబాటు ధర మీకైతే కూలి అందట్లేదు, సరిగ్గా అందట్లేదు సార్? గిట్టుబాటు ధర అంటే కొంచెం తక్కువగా ఉంది, కూలి కొంచెం తక్కువగా ఉంది అంతే. మొత్తం చూసుకుంటే ఇక్కడ ఏకటం, అదేవిధంగా చిలక చుట్టడం, దరిది కలప ఈ యొక్క కార్యక్రమం అయితే ఈ యొక్క మిషన్ అయితే చేస్తుందని మనం చెప్పవచ్చు. దీనికి కొంచెం ఇంకా మగ్గంపై వెళ్ళి దాన్ని నులుపోగు ఎలా తయారు చేస్తారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కా అంటే తిండి, ది అంటే ఇచ్చేది. గతంలో హిందీలో ఈ యొక్క పదానికి అర్థం. అలాంటి ఖద్దర్ని శ్రీకాకుళం జిల్లా పొందూరులో తయారు చేస్తారు. అయితే
దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఇక్కడ ఖద్దర్ సంబంధించిన ఈ మార్కెట్లో మనం ఉన్నాం. ఆయన అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యొక్క ఖద్దరు ఎలా అంటే విదేశాలకి వెళ్తుంది? గతంలో కూడా గాంధీ నుంచి ఇప్పుడు ఉన్న నరేంద్ర మోడీ వరకు కూడా దీన్ని వినియోగం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఈ యొక్క ఖద్దరు కనుమరుగైపోతుంది. ఎందుకంటే డూప్లికేట్ ఎక్కువ ఖద్దరు అనేది తెర మీదకి వస్తుంది కొన్ని మార్కెట్లో. దీన్ని ఎలా నివారించేస్తారు? నా పేరు దండా వెంకటరమణ. నేను ఖాదీ ఆఫీస్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ సంస్థ పొందూరు ఖాదీ సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పొందూరు ఖాదీ సంస్థ 1947-48 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే గాంధీ గారి ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా చర్కా మీద దారాన్ని తయారు చేసి బట్టను తయారు చేసే విధానము ఒక్క మన పొందూరులో మాత్రమే ఉంది. అందుకే దీనికి అంత ప్రత్యేకత వచ్చింది. ఎంతోమంది రాజకీయ ప్రముఖులు కానీ సంఘ సంస్కర్తలు కానీ అందరూ కూడా ఈ ఖాదీని ధరించడం జరిగింది. ప్రస్తుత రోజుల్లో ఈ పొందూరు ఖాదీ పేరు చెప్పుకొని ప్రైవేటు వ్యాపారం అనేది చురుగ్గా సాగుతుంది. కొన్ని కోట్లలో ప్రైవేటు వ్యాపారం అనేది జరుగుతుంది. మనకు సంబంధించి మన సంస్థకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే మనకి సేల్స్ అవుట్లెట్స్ ఉన్నాయి. పొందూరులో 2, శ్రీకాకుళంలో 1, రాజాంలో 1, చీపురుపల్లి, పాలకొండ మాత్రమే. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ తిరిగినా లేకపోతే తెలంగాణలో ఎక్కడ మీరు సందర్శించినప్పటికీ కూడా ఏ ప్రముఖ నగరాల్లో కూడా పొందూరు ఖద్దరు లభించునని బోర్డులు మీకు చూసే ఉంటారు. అవన్నీ కూడా మనకి మన సంస్థకి సంబంధం లేని బిజినెస్ అయితే జరుగుతుంది. ఇది ప్రైవేటు వ్యాపారం అనేది విపరీతంగా సాగుతుండడం వల్ల ఖాదీ సంస్థ మనుగడకు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం. మాది పొందూరు. మేము ఈ పని చేనేత పని మేము చేసుకుంటాం. దీన్ని మాకు ఖద్దర్ ఆఫీస్ AFKK సంఘం నుంచి ఇస్తారు. అది సిల్పర్ ప్రకారంగా ఇస్తారు. అవి తడిపి అది నీటిలో ఒక 3 days 4 days నానబెట్టిన తర్వాత దాన్ని తీసి గెంజి పెట్టి ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా డబ్బాల మీద తోడుకొని మరాస్కి ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక పడుగు తయారు చేసి మనకి ఇస్తారు. ఆ పడుగును మనం సరికట్టి మళ్ళీ దాన్ని అచ్చు విధంగా అతుక్కొని అల్లు పట్టి అలా మగ్గంకి అనమాట వెళ్తుంది. దాని తర్వాత మనం దాన్ని షర్ట్ తాన్లు లెక్క మేము. నా పేరు సురేష్, మాది పొందూరు, మాది లావేటి వీధి. KF ఆఫీస్కి పని చేస్తున్నాం. షర్ట్ పీసులు తయారు చేస్తాం. మా ఇంట్లో 4 పని చేస్తాము. 15 రోజులకు ఒకసారి అంటే 7,000 రూపాయలు వస్తుంది 4 కలిపి. అంటే మ్యాక్సిమం 150-120 రూపాయలు మనిషికి కిడుతుంది. ఈ కూలితో మేము బతకలేము, చాలా కష్టంగా ఉంటుంది. కానీ మరి వదిలి చాలామంది వెళ్ళిపోయారు, కానీ మేము వెళ్ళలేక అలాగ ఉండిపోయాం. చిన్నపిల్లలు గట్రా ఉన్నారనేసి. ఇంతకుముందు అయితే నేను జూట్ ఫ్యాక్టరీలు చేసుకుండేవాడిని. మా నాన్నగారికి ఒంట్లో పోలేక ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. చిన్న పిల్లలు ఉన్నారు. దానివల్ల ఏదో కొద్ది గొప్ప చేసుకుంటున్నాం. అది అంటే కానీ ఇక్కడ చేతితోనే ఇక్కడ ఫ్లవర్స్, అదేవిధంగా కలర్ సారీస్ కూడా ఇక్కడ ఈ యొక్క మగ్గంలో తయారు చేస్తారు. మనం స్పష్టంగా విజువల్స్ రూపంలో చూడవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా దాదాపుగా దేశంలో అన్ని ప్రాంతాలకు కూడా వీళ్ళు వస్త్రాలు అనేది వీళ్ళు పంపిస్తున్నప్పటికి కూడా అయితే పొందూరు ఖద్దరుకి ఎందుకంటే ఇంత ఫేమస్ అంటే వీళ్ళంతా కూడా చేనేతతోనే అంటే చేతితోనే వీళ్ళంతా నేసిన చీరలు, అదేవిధంగా ఖద్దర్ సంబంధించిన చొక్కాలు కూడా తయారు చేస్తారు. అయితే దాదాపుగా ఇక్కడ ఉన్నారు ఆయన కార్మికుడికి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అయ్యా, ఎలా చేస్తున్నారు? ఇది తయారైతే ఎంత మీకు గిట్టుబాటు ధర రావచ్చు? గిట్టుబాటు అంటే దీనికి డిజైన్ బట్టి ఉంటారండి మజూరీ. ప్లెయిన్ చేస్తే ప్లెయిన్కి ఇంత మజూరీ ఉంటుంది, కానీ ఖర్చు చెట్టు ఉంటుంది. అక్కడ డిజైన్ చేస్తే దానికి ఎంత మజూరీ ఉంటుంది. దీనికి మాత్రం ఎంత అంటే చీర నేస్తే 3,000 దగ్గర వస్తుంది మజూరీ. అది నేస్తే 15 రోజులు అవుతుంది ఒక చీర చేయాలంటే. ఆ చీర నేసిన ఆఫీస్కి ఇస్తే వెంటనే మాకు మజూరీ ఇచ్చేస్తారు. అయితే మెటీరియల్ అన్నీ వాళ్ళే ఇస్తారు మాకు. ఒక ఓన్లీ మీరు తయారు చేసి ఇచ్చేస్తే మజూరీ ఇస్తారంటే ఇది కూడా వాళ్ళు ఇస్తారు. ముడిసరికి కూడా వాళ్ళు ఇస్తారు. నేను ఇంచుమించు 60 సంవత్సరాలు చేస్తుంది.
మీకు గిట్టుబాటు ధర వస్తుందా? కలుగుతుందా? గిట్టుబాటు అంటే మరి చాలదండి గిట్టుబాటు, దీనికి చాలదు. కానీ ఏంటంటే ఏ పని లేకపోతే ఈ పని మాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఈ పని చేస్తున్నాం. ఇంకోరైతే ఈ పని చేయరు. నేను మానేస్తే ఎవరు చేసిన వాళ్ళు లేరు. దీనికి ట్రైనింగ్ అంటూ లేదు. గవర్నమెంట్ ట్రైనింగ్ పెడితే బాగుంది. ట్రైనింగ్ కూడా పెట్టరు. ట్రైనింగ్ పెట్టాలంటే రోజుకి 500 ఇస్తే కదా ఎవరు రాడు. 500 ఇస్తే కుదరదు. అది అంటే మనం చూడొచ్చు ఇక్కడ, అంటే కలర్స్ మిగతావి అయితే కెమికల్తో ఈ యొక్క చీరని నేస్తారు. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఈ యొక్క నువ్వులు పోగుల్ని ఇక్కడ ప్రతిది కూడా ఇక్కడ చేతతో తయారు చేసి ఇలాంటి ఫ్లవర్స్ అని తయారు చేస్తున్నారు. అయితే దీన్ని ఎంతో కష్టంగా తీర్చిదిద్దిన తర్వాత దాదాపుగా 2 నుంచి 3 వేల రూపాయలు ఈ చీరకి గిట్టుబాటు వస్తుంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వాలు దీనిపైన స్పందించి వీళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలంటూ కూడా ఈ చేనేత కార్మికులంతా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఈ చేనేత ఇక్కడతోనే ముగిసిపోతుంది. ఎందుకంటే మా పిల్లలు ఈ యొక్క పని చేయడానికి చాలా అంటే అసూయగా, అదేవిధంగా చిన్న చూపుగా చూస్తున్నారంటున్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేక చాలీన కూలి బతుకులతో బతుకుతున్నాం మేము. మా పిల్లలు అలా బతకూడదు, వాళ్ళంతా కూడా ఉన్నత విద్యలు అధిరోహించి పెద్ద ఉద్యోగాలు చేయాలంటూ కూడా ఈ కార్మికులు కోరుకుంటారు. అయితే ఇలా అయితే రేపొద్దున్న చేనేత ఈ యొక్క కర్దర్ నేసే నేతలు ఎక్కడ కనుమరుగులు అయిపోతారంటూ కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి పొందూరు కద్దరికి దేశవ్యాప్తంగా కూడా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు అయితే దీనికైతే గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. అలాంటిది ఈ యొక్క కద్దరు నేర్చిన నేతలు దాదాపుగా 60 నుంచి 70 మంది వరకే ఈరోజు పొందూరులో కనిపిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ యొక్క పొందూరు కద్దరు అనేది నేసే నేతలు కనుమరుగైపోతారా, లేదంటే ప్రభుత్వం దీనిపైన ఏమైనా ప్రత్యేకించి శిక్షణ ఇచ్చి వాళ్ళకి నేర్పించి ఈ యొక్క ఐటీఐ ఉన్నది, ఐటీఐ శిక్షణ కేంద్రంలో కూడా దీన్ని చేర్చి శిక్షణ కేంద్రాలు ఇచ్చి ఈ యొక్క కర్దర్ నేసి ఎలా అనేది ముందుకు తీసుకెళ్ళాలి, లేదంటే కర్దర్ అనేది కనుమరుగైపోతుంది అంటూ కూడా ఇక్కడ కార్మికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతేనప్పుడు కూడా ఈ కర్దర్కి దాదాపుగా మొన్న కేంద్ర హోంమంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి కూడా ఇక్కడికి వచ్చి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఈ యొక్క పొందూరు వచ్చి కర్దర్ని తీసుకువెళ్ళే పరిస్థితి అయితే ఉంది. ఇదే మగ్గంలో నేసిన చీరని అక్కడ దాదాపుగా ఆర్థిక మంత్రి అదేవిధంగా హోంమంత్రి నిర్మలా సీతారామన్ కూడా వినియోగించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతేనప్పుడు కూడా రాజకీయ నేతలు ఓడే ప్రతి కర్దర్ కూడా పొందూరు నుంచే తయారవుతుంది. అలాంటి పొందూరులో తయారు చేసిన ఈ కర్దర్కి కార్మికులకి గిట్టుబాటు ధర కాక వీళ్ళు కెట్టగా వీళ్ళు వేరే ఒక వృత్తిని ఎంచుకుంటున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి జస్ట్ ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, శ్రీకాకుళం.